నేను పెట్టిన ఒక షార్ట్ వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయి. వచ్చిన ఆ కొన్ని కామెంట్స్లో మ్యాక్సిమం నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి. అయితే నేను కొంచెం వాటి గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైనా బయట కంట్రీలో ఉన్నారు అంటే దాని వెనక చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీలో ఉన్న ఫినాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల, ఇంకొంతమంది పేరెంట్స్కి కంఫర్టబుల్ లైఫ్ అంటే పేరెంట్స్ ఇండిపెండెంట్గా ఉన్నంత వరకు మనం వాళ్ళకు దూరంగా ఉండి ఫైనాన్షియల్ సోర్స్ సెట్ చేసుకున్నాక తర్వాత ఇండియా రిటర్న్ వచ్చేసి పేరెంట్స్తో కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేద్దామని, ఇంకొంతమంది ఉన్న లైఫ్ టైంలో కొంత టైం కష్టపడి సంపాదించుకొని ఫ్యూచర్లో ఒకరి దగ్గర చేయి చాపకుండా హ్యాపీగా బతుకుదామని, అలా ఎవరి అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి. అయినా సింగపూర్లో వర్క్ చేస్తే ఆల్మోస్ట్ ఇండియాలో వర్క్ చేసినట్టే, ఎందుకంటే 4 hours జర్నీయే ఉంటుంది. ఇండియాలో వర్క్ చేసినా మన హోమ్ టౌన్లో అయితే ఉండలేం కదా, అట్లీస్ట్ హైదరాబాద్ అయినా రావాలి. సో హైదరాబాద్ నుంచి మన హోమ్ టౌన్ వచ్చే టైంలో సింగపూర్ నుంచి మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అదర్ సైడ్ ఆఫ్ సింగపూర్ వీడియోస్ చేస్తున్నాను అంటే రీజన్ సింగపూర్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని. సింగపూర్ రావాలి అనుకుంటున్న వాళ్ళకి భయపెట్టాలి అని కాదు. అయితే ఇన్ని ఇబ్బందులు పడి, ఎందుకంటే ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి, అవునా?